హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఒక ఎగ్జామ్ గురించి తెలియాలంటే దాని ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూడాలి. సిలబస్ అనాలిసిస్ పీవైక్యూ అనాలిసిస్ చేస్తుంది. ప్రాపర్ పద్ధతి ప్రకారం చేయడం చాలా ఇంపార్టెంట్. సో బుక్ లిస్ట్ అనేది అందరికి ఒకటే బుక్ లిస్ట్ ఉండాలా, లేకపోతే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకోవాలి? షార్ట్ కట్లు ఎత్తుకుంటా అంటే షార్ట్ అయిపోతారు ఎగ్జామ్. బిగినర్స్ చెప్తున్నాం కంపల్సరీ ఇక్కడ చేస్తారు. టాప్మెంట్ ప్రేక్షకులందరికీ నా నమస్మాంజలి. అయితే ఈ వీడియోలో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం. అయితే యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే మీకు ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ పేషెన్స్. సో హ్యావ్ పేషెన్స్ అండ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. లాస్ట్ సెకండ్ వరకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ అకార్డింగ్లీ. అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే విక్రమ్ సార్. నమస్తే. సో గుడ్ టు సీ యూ సార్. Today's topic is all about how to start UPSC preparation. Yes. యూపీఎస్సీ స్టార్ట్ చేయాలన్న కోరిక ఎంత ఎక్కువ ఉంటుందో యూపీఎస్సీ ఎలా స్టార్ట్ చేయాలనే డౌట్ కూడా అంతే ఉంటుంది. చాలా డౌట్స్, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏది తీసుకోవాలి ఫస్ట్, ఎవ్రీథింగ్. సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్స్ సార్. సో థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఆల్ దట్. సో ఫస్ట్ క్వశ్చన్, as the topic is about how to start UPSC preparation, how to start UPSC preparation? This video is long due, I guess. మనం అన్ని చేసాము, అన్ని చూసి సార్ అన్ని చెప్తున్నారు. ఇది ఎలా స్టార్ట్ చేస్తారు క్లియర్ గా చెప్పండి. సో ఐ థింక్ మనం ఇప్పుడు చేసిన అన్నిటికీ దిస్ ఇస్ ద ప్రీక్వెల్. సో దిస్ విల్ బి ఈజియర్ యాక్చువల్లీ, ఎందుకంటే మనం ప్రతిదానికి ఒక వీడియో చేసాం కాబట్టి ఇందులో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వచ్చేసింది. అవన్నీ కలిపేసుకొని ఈ వీడియోలో చెప్పేస్తాం. సో ఎలా స్టార్ట్ చేయాలి? దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్, స్టేజ్ బై స్టేజ్ మనము ప్రాపర్ పద్ధతి ప్రకారం చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఆ స్టెప్స్ తెలియాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడైనా కూడా దిగే ముందు లోతు తెలియాలి. సో ఎగ్జామ్ ఏంటి, దాని ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇవి మనకు అర్థం కావాలి. సో ఫస్ట్ చేయాల్సిన స్టూడెంట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇది తెలుసుకోవాలి. దీనికోసం సపరేట్ వీడియో చేస్తాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను, స్ట్రాటజీ కూడా చెప్పాను. సో ఆ వీడియో చూస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అర్థం అయిపోతుంది మీకు. So students, please check the video. We have already done the video. So sir has given the detailed information about the exam pattern. If you can check that out, you will get the detailed information. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సో చూసుకోండి. డిస్క్రిప్షన్ లో విల్ మెన్షన్ ఆల్ ద వీడియోస్ విచ్ ఆర్ నీడెడ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. yes. సో ఫస్ట్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. 3 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దాని సబ్జెక్ట్ ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, దాని ఆప్షనల్ ఎలా ఉంటుంది, ఏది ఇంపార్టెంట్ ఏది కాదు, క్వాలిఫైయింగ్ పేపర్ ఏంటి, లాంగ్వేజ్ పేపర్ అన్ని డిస్కస్ చేస్తాం. సో దట్ యూ హావ్ టు నో ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఆ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒకసారి ప్యాటర్న్ అర్థమైపోయినాక సిలబస్ అనాలిసిస్ కావాలి. ఓకే, సిలబస్ ఇంకా పీవైక్యూస్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సిలబస్ అనాలిసిస్ పీవైక్యూ అనాలిసిస్ చేస్తున్నాం అంటే డైరెక్షన్ దొరుకుతుంది. ఏం చదవాలి, ఇప్పుడు చాలా కంటెంట్, వ్యాస్ట్ కంటెంట్, అసలు అర్థం కాదు. ఇంత కంటెంట్ లో ఏం అడుగుతాడో ఏం అడగడో అర్థం కాదు. మనం ఏమో చిన్నప్పటి నుంచి ఈ పారాయణ ఇవన్నిట్లలో పెరిగి ఇదే ఇంపార్టెంట్, ఇదే రిపీటెడ్ అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ లో మిగిలిపోయినాం. సో ఒక ఎగ్జామ్ గురించి తెలియాలంటే దాని ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూడాలన్నమాట. అది మీకు సిలబస్ లో అర్థమైంది. సిలబస్ లో ప్రతి టాపిక్ సిలబస్ ఎలా చూడాలంటే అది కూడా చెప్తాను క్లియర్. ప్రతి వర్డ్ సిలబస్ లో ఉంది. మైక్రో టాపిక్స్ కూడా యూ హ్యావ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఒక బుక్ ఓపెన్ చేసుకొని వైట్ పేజెస్ సిలబస్ అనాలిసిస్ కొట్టేసి ప్రతి టాపిక్ వి దాని గురించి రీసెర్చ్ చేసి ఏం అర్థమైందో మీకు అర్థమైంది ఏందో అక్కడ రాసుకోండి వర్డ్ మీద. ఓకే, ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఉంది అంటే ఏంటి, ఒక్కొక్క వర్డ్ గురించి బేసిక్ బ్రీఫ్ గా రాయాలి. రాసినాక సిలబస్ అయిపోయినాక దెన్ గో ఫర్ పీవైక్యూ, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మొత్తం అనలైజ్ చేయండి. ఒక 2 years అయినా చేయండి, బెటర్. 1 year చేసినా ఓకే, అట్లీస్ట్ 2 years చేస్తే క్లారిటీ పెరుగుతుంది, ప్యాటర్న్ అర్థమైంది ఇంకా బాగా. సో జస్ట్ 2 years చేస్తే సరిపోతుంది అంటారా సార్? ఎక్కువ చేస్తే మంచిదే, కాబట్టి సిలబస్ అయిపోయినాక ఇంకా చేయాలి మనం. మళ్ళీ సిలబస్ అయితుంటే మనం ప్రీవైక్యూస్ మనం ఎగ్జామ్ ముందు చేస్తాం. ఈ ప్రిలిమ్స్ ముందు మనం ఒక 10 years పీవైక్యూస్ అని చేసుకుని వెళ్తే మంచిది. మెయిన్స్ అప్పుడు కూడా 5 to 10 years పీవైక్యూస్ చేసుకుంటే చాలా మంచిది. సో అప్పుడు ఏం చేస్తాం మరి, ఇప్పుడు జస్ట్ అర్థం చేసుకోవడానికి డైరెక్షన్ కోసం చేస్తున్నాం కాబట్టి 1-2 years is enough.
ఎస్ సార్, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ డౌట్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ కు ఉండే చాలా పెద్ద డౌట్ కూడా. ఎందుకంటే చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా సార్. అవును. సో స్టార్ట్ చేసే ముందు దే లుక్ ఎట్ ద ప్యాటర్న్, దే లుక్ ఎట్ ద సిలబస్, బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి వెళ్ళేటప్పటికి ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఒక స్టాండర్డ్ బుక్స్ ఫినిష్ చేసిన తర్వాత అది చూసినప్పుడు దే విల్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఇస్ ద పర్టికులర్ టాపిక్ అనేది. అయితే బిగినర్స్ అసలు ఏం తెలియకుండా జస్ట్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు వాట్ షుడ్ బి దేర్ యాక్చువల్ టేక్ అవే, వాళ్ళు అసలు ఏం తీసుకోవాలి దాని నుంచి అనేది బిగ్గెస్ట్. ఇది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ తో స్టూడెంట్స్ క్లారిటీ వస్తుంది, నిజంగా లేకుండా కన్ఫ్యూజ్ అవుతారు. ఏం టేక్ అవే ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు బి ఫెమిలరైజ్. అసలు ఏంటి ఎగ్జామ్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం అడుగుతున్నారు, ఫెమిలరైజ్ అవ్వాలంటే. ఓకే, దానిలో నుంచి 4 ఆప్షన్లు ఉన్నాయి ప్రిలిమ్స్ లో. 4 ఆప్షన్లు ఒకటి రైట్ ఎందుకు అయింది, మిగతా 3 తప్పు ఎందుకైనా కూడా తెలుసుకోండి ఓకే. స్టార్టింగ్ లో. దీనిలో నుంచి సాధించేసి దీంతోనే ఎగ్జామ్ రాసేస్తాం అంత ఓవర్ గా కాకుండా జస్ట్ 2-3 days బేసిక్ అండర్స్టాండింగ్ అన్ని ఒకసారి చూసేసుకుంటే ఏంటంటే చదివేటప్పుడు ఒక ఐడియా వస్తుంటుంది. జస్ట్ ఐడియా కోసం మాత్రం. మీకు నిజంగా ప్రీవియస్ మీద వర్కౌట్ చేస్తే సిలబస్ అయిపోయినాక ప్రిలిమ్స్ ముందు మెయిన్స్ ముందు అది పనికి వస్తాయి. ఇప్పుడు జస్ట్ ఐడియా కోసం స్టార్ట్ చేయడానికి చాలా మంది సెల్ఫ్ స్టడీ చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ మిస్ అయితే పోయినట్టే. అంటే అసలు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోవడం చాలా. సో అది ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్ వీడియో చేయండి, సిలబస్ ఇంకా పీవైక్యూ సెకండ్ స్టెప్ అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ సార్, నెక్స్ట్ స్టెప్ బుక్ లిస్ట్. బుక్ లిస్ట్ అవును. సో బుక్ లిస్ట్ అనేది అందరికి ఒకటే బుక్ లిస్ట్ ఉండాలా, లేకపోతే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకోవాలా? సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ బుక్ లిస్ట్ సార్? అంటే బుక్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరు టాపర్ దగ్గర నుంచి టీచర్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, మీకు బుక్ లిస్ట్ ఉండాలి అంటారు. సో వాట్ ఈస్ దిస్ బుక్ లిస్ట్? అంటే దేర్ ఆర్ సో మెనీ బుక్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ప్లీజ్ గివ్ దెమ్. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఎస్ అండ్ నో బోత్. అందరికి బుక్ లిస్ట్ ఉండాలి, ఎస్. అందరికి ఉండొద్దు, నో. అది కూడా ఉంది. ఎస్ అండ్ నో. ఎస్ ఎక్కడ అంటే అందరూ ఎన్సీఆర్టీ చదవాలి, దట్ ఈస్ ఎస్ కంపల్సరీ. ఇది ముందు నుంచి ఇప్పంచి కాదు, పాండమిక్ ముందు నుంచి చెప్తాను. వీళ్ళందరూ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇఫ్ యూ గో బ్యాక్ ఐఎమ్ ద పర్సన్ ఫ్రమ్ బిఫోర్, ముందు నుంచి చెప్తాను. సో ఎన్సీఆర్టీ 6th to 12th ఎలా చదవాలని చెప్పి కూడా వీడియో చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లో పెడతాను, వాచ్ పెట్టిద్దాం డిస్క్రిప్షన్ లో. ఎన్సీఆర్టీ ఎలా చదవాలో కూడా ఇంపార్టెంట్. ఇష్టం ఉన్నట్టు చదువుతా అంటే కుదరదు, బొక్కలో పడతారు, తప్పులో కాదు. ఇష్టం ఉన్నట్టు చదవకండి. ఎలా చదవాలో చెప్పాను, దానికి లాజిక్ ఇచ్చినాను, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాను. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్ అండ్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ అందరూ కామన్ అయ్యారు. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. సో మన సైడ్ నుంచి వాట్ వీ రికమెండ్ వీ హ్యావ్ గివెన్ ఇన్ అవర్ వెబ్సైట్ toperment.com కి వెళ్ళేసి ఫ్రీ రిసోర్స్ అంటే దానిలో బెస్ట్ బుక్ లిస్ట్ ఫర్ యూపీఎస్సీ అని ఒక లింక్ ఉంటుంది అనమాట. ఫ్రీ రిసోర్స్ లో మెనూలో క్లిక్ ఇట్, యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ గెట్ ఇట్. సో గూగుల్ toperment.com, గో టు ద వెబ్సైట్, మెనూలో మీకు ఫ్రీ రిసోర్స్కి వెళ్ళి అక్కడ మీరు బుక్ లిస్ట్ అని చెప్పండి విత్ అమెజాన్ లింక్స్. ఎన్సీఆర్టీ నుంచి స్టాండర్డ్ బుక్ నుంచి మీకు ఈవెన్ అట్లాస్ ఇవన్నీ కూడా ఏ బుక్ కొనాలి ఏంటి ప్రతి ఒక్కటి బెస్ట్ బుక్ లిస్ట్ అయితే అక్కడ పెట్టాను. సో దానిలో నుంచి మీరు లింక్స్ అనేది తీసుకోండి, కావాలంటే కొనుక్కోవాలి, లేకపోతే రాసేసుకొని బయటికి ఆఫ్లైన్ లో కొనుక్కోండి, లేదంటే అమెజాన్ లో పెట్టుకుంటా అంటే లింక్ కూడా ఇచ్చేస్తాను, మీకు ఇబ్బంది పడకుండా. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ సో బుక్ లిస్ట్ కూడా అయిపోద్ది అనమాట. సో బుక్ లిస్ట్ షుడ్ బి టిప్స్ ఇవ్వాలంటే కీప్ ఇట్ లిమిటెడ్. ఒక క్వాలిటీ చదువుతున్నమాట లక్ష్మీకాంత్ ఇది 2-3 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బిగినర్స్ చెప్తున్నాను, కంపల్సరీ కీప్ లిమిటెడ్ బుక్ లిస్ట్. నేను ఇచ్చిన బుక్ లిస్ట్ కూడా లిమిటెడ్ ఇచ్చాను, మల్టిపుల్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. హిస్టరీ చదువుతున్నారంటే బిపిన్ చంద్ర, సతీష్ ఎనఫ్. మళ్ళీ దానికి మల్టిపుల్ చేసుకొని ఎక్కువ చదివి వచ్చేది లేదు. రాయాల్సిన రాష్ట్రకి ఎప్పుడు చెప్తుంటే 250 words 150 words, దానికన్నా ఎక్కువ రాయలేరు కూడా మీకు వచ్చిన కంటెంట్. సో ఓవరాల్ గా మంచి గుడ్ పిక్చర్ వచ్చేసి క్లారిటీ ఉంటే సబ్జెక్ట్ మీద ఇంపార్టెంట్. సో బుక్ లిస్ట్ లిమిటెడ్ ఉండాలి, దాని మీద నోట్స్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. బుక్ లిస్ట్ గురించి అదే. గ్రేట్ సార్. అయితే ఫస్ట్ ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ బుక్స్ కి వెళ్ళాలంటారు. 100% అసలు స్కిప్ చేయరు. ఎన్సీఆర్టీ ఎలా చదవాలని చెప్పాను, క్లాస్ వైజ్ చదవండి, ఇష్టం ఉన్నట్టు చదవకండి, డైరెక్ట్ స్కిప్ చేయకండి. ఎవడేం చెప్పినా నాకు సంబంధం లేదు. నా వీడియో చూసినాక మీకు అర్థమైతే ఎన్సీఆర్టీ వీడియో చూడండి, దాని ప్రకారమే చదవండి. అది అయిపోయినాక స్టాండర్డ్ బుక్ వెళ్ళాలి. సార్ అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీస్ లో ఉండే కంటెంట్ కావచ్చు, స్టాండర్డ్ బుక్స్ లో ఉండే కంటెంట్ కావచ్చు, టాపిక్స్ సేమే ఉంటాయి సార్. సో వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్సీఆర్టీస్ అండ్ ద స్టాండర్డ్ బుక్స్? ఎన్సీఆర్టీస్ లో సేమ్ టాపిక్స్ గురించి డీటెయిల్ గా చదివినప్పుడు అగైన్ వై డూ దే హ్యావ్ టు గో ఫర్ స్టాండర్డ్ బుక్స్ అండ్ రీడ్ అగైన్? ఎన్సీఆర్టీ వరకు మీకు ప్రిలిమ్స్ వరకు సరిపోద్దండి బాగా. మెయిన్స్ వచ్చేసరికి పర్స్పెక్టివ్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్.
డెప్త్ ఇంపార్టెంట్. ఓకే సో అది మీకు స్టాండర్డ్ బుక్స్ లో చాలా కవర్ అయింది. ఓకే మీకు ఫ్రెండ్స్ వచ్చేసరికి క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది. యా సో అది ఇది వేరు వేరు. మీరు షార్ట్ కట్లు ఎత్తుకుంటా అంటే షార్ట్ అయిపోతారు ఎగ్జామ్. ఎందుకంటే మీకన్నా కష్టపడ్డ ఉన్నప్పుడు వానికే వస్తుంది కదా, మీకు ఎందుకు వస్తుంది? యా న్యాయం కూడా అది. అవును. మీకన్నా కష్టపడ్డ వానికే రావాలి. మీరు మిగతా వాళ్ళందరికన్నా కష్టపడ్డప్పుడు మీకే రావాలి. డోంట్ టేక్ షార్ట్ కట్స్. చాలా మంది అడిగిన క్వశ్చన్ సార్ ఇదైతే. సో స్టూడెంట్స్ నన్ను అడిగిన వాళ్ళందరికీ క్లారిటీ వచ్చింది కదా. సో వై డూ యూ హ్యావ్ టు రీడ్ స్టాండర్డ్ బుక్స్ అగైన్ అంటే రిపిటేషన్ ఇస్ ద కీ, రివిజన్ ఇస్ ద కీ అని చెప్తాను సార్ నేను. చెప్పినప్పుడు మ్యామ్ ఇంకా లిమిటెడ్ పెట్టుకొని ఓన్లీ ఫండమెంటల్స్ లో నేను ఓన్లీ ఎన్సీఆర్టీ చేస్తే సరిపోతుందా అనేది చాలా మంది అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ. సో మీకు క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నాను. సో లెట్స్ మూవ్ ఆన్. సార్ ఇది కాంట్రవర్షియల్ అనుకోవచ్చు, సిల్లీ అనుకోవచ్చు, బట్ నాకైతే జెన్యూన్ అనిపించింది సార్. అయితే సో టు బికమ్ సంథింగ్ యాక్ట్ లైక్ యూ హ్యావ్ ఆల్రెడీ బికమ్. ఇప్పుడుండే జెన్జీ కిడ్స్ దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ మోడర్నైజ్డ్ అండ్ వెస్టర్నైజ్డ్. అయితే నన్ను ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, డూ ఐ హ్యావ్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్, డూ ఐ హ్యావ్ టు చేంజ్ మై డ్రెస్సింగ్ బిఫోర్ ఐ స్టార్ట్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది. సో ఇది వ్యూవర్స్ ఎలా తీసుకుంటారు నాకు తెలియదు కానీ, బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ జెన్యూన్ క్వశ్చన్. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ సార్. ఒకటి డాక్యుమెంట్ లో మనం ఎప్పుడు స్టూడెంట్ క్వశ్చన్స్ చాలా సీరియస్ చేసుకుంటాం. యా నథింగ్ వి టేక్ సిల్లీ. సో ఇబ్బంది లేదు. చాలా మంచి క్వశ్చన్ కూడా. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అనేది చాలా 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 జెన్యూన్లీ రియల్ కాన్సెప్ట్. వర్కౌట్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు జస్ట్ ఫిజికల్ గా చేంజ్ అవుతుంది సరిపోదు బట్టలు వేసుకోవడం వల్ల. ఇట్ విల్ బి అంబారిసింగ్ యాజ్ వెల్. మీరు ఇప్పుడు అశోక్నగర్లో, రాజేంద్ర నగర్లో, ఢిల్లీలో తిరగాలంటే ఆ బట్టలు వేసుకొని వేస్తారు, కింద మీద చూస్తారు, మీకు కూడా అంబారిసింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ వేస్తారు. ఎందుకంటే సడన్ గా ఒక రోజు అయిపోరు. మీరు చదువుతుంటే వన్ డే అదర్ పీపుల్ విల్ రికగ్నైజ్ దట్ యువర్ ఐఏఎస్. బట్ దానికన్నా ముందు నుంచి మీరు ఐఏఎస్ అవుతుంది. టాపర్స్ చూసుకుంటే వాడు సడన్ గా ఐఏఎస్ ఆ రోజు అయింది కాబట్టి, ర్యాంక్ వచ్చింది కాబట్టి వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. ముందు నుంచే బిహేవియర్ ఉంటుంది. దే ఆర్ ప్రిపేర్డ్, సీరియస్గా ఉన్నారు. సో యూ హ్యావ్ టు మేక్ ఎనఫ్ సాక్రిఫైస్ కాదు, ఇన్వెస్ట్మెంట్స్, ఎఫర్ట్స్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సాక్రిఫైస్ లాగా దేని చూడకండి. ఓకేనా? ఐఏఎస్ ఆఫీసర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సాయి, ప్రియాంకను మన ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నార్మల్ స్టూడెంట్ సాయి ఉన్నాడు, ప్రియాంక ఉంది. వాళ్ళు బీటెక్ సాయి, బీటెక్ ప్రియాంక, డిగ్రీ ప్రియాంక అనుకోవచ్చు. వీళ్ళు ప్రియాంక ఐఏఎస్, సాయి ఐఏఎస్. దీస్ పీపుల్ విల్ బికమ్, వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఎలా అలౌ చేస్తారు? విల్ దే థింక్ అబౌట్ వేస్టింగ్ టైం, కన్ఫ్యూజ్ అవ్వకుంటూ, పిచ్చి పిచ్చిగా అవ్వకుంటూ, లేదు నాకు సొంతంగా వెళ్తాను, మెల్లిగా వెళ్తాను, అట్లాంటి మెల్లిగా అన్నారు, తొందరపడతారు, తొందరగా అయిపోవాలి పనులు అనుకుంటారు ఐఏఎస్ అయినప్పుడు. సో మీ పేరు ముందు ఇప్పుడు మీరు ఉన్న క్వాలిఫికేషన్ డిగ్రీయో, బీటెక్, ఇంటరో అయ్యి ఉంటారు. ఆ క్వాలిఫికేషన్ తీసుకుని ఐఏఎస్ అని పెట్టుకోండి మీ పేరు ముందు. పెట్టుకొని ఆలోచించండి హౌ దట్ పర్సన్ విల్ రియాక్ట్. ఇప్పుడు యూపీఎస్సీకి ఇన్వెస్ట్ చేయాలి, టెస్ట్ సిరీస్ డబ్బులు కట్టాలి, కొన్ని తప్పవు, బుక్లో డబ్బులు పెట్టాలి, టైం ఇవ్వాలి, ఎఫర్ట్ పెట్టాలి, కొంతమందిని అవాయిడ్ చేయాలి, లైఫ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి, డైట్ కరెక్ట్ ఉంచుకోవాలి, ఒక రొటీన్ ఫామ్ చేసుకోవాలి. ఇవన్నీ సాక్రిఫైజ్లు కాదు, ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు వాళ్ళు. ఫస్ట్ ఇక్కడ చేంజ్ అవ్వాలి. అండ్ పని లేట్ చేయరు, ప్రోకాస్టినేషన్ పని అయిపోవాలి అంతే. పని అనుకుంటే అయిపోవాలి. సరే దీనికి డబ్బులు కడితే వెనక రిటర్న్ వస్తుంది, ఐఏఎస్ అయితే కదా నేను, ఆ థాట్ ఉండాలి అంతే కదా. దేనికైనా అండి, ఇట్స్ నాట్ జస్ట్ మనీ. ఏదైనా చదువుతుంది రిటర్న్ వస్తుంది, మీకు నమ్మకం ఉండాలి. ఇంత పొద్దున అవుతుందా లేదా అని ఐఏఎస్ మాట్లాడాడు, ఎక్స్ ఐఏఎస్, డాష్ ఐఏఎస్ మీ పేరు పెట్టుకోండి. వాళ్ళు అలా మాట్లాడరు, ఇది చదువుతా అబ్బాయి కరెంట్ అఫేర్ చదవాలి ఇట్లా అనుకోరు. చదివేస్తారు, ఓకే పని ఉంది ఖతం చేయాలి అంతే, వర్క్ ఉంది ఫినిష్ చేయాలి అంతే ఆలోచిస్తారు కదా. బికమ్ ప్రాక్టికల్, బికమ్ దట్ ఇన్స్పైరింగ్ పర్సన్ యూ ఆర్ గోయింగ్ టు బీ. మీరు అవ్వబోతున్నారు, అలా ఊహించుకోండి అయినప్పుడు ఎలా ఉంటారు, అలానే ఇప్పుడు బిహేవ్ చేయడం స్టార్ట్ చేయండి. అక్కడే చాలా క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వచ్చేస్తుంది సార్. చాలా ప్రాబ్లమ్స్, ప్రొక్రాస్టినేషన్ అవాయిడ్ చేసేయచ్చు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు డిగ్రీకి పెడతారు డబ్బులు, ఇంటర్ లో పెడతారు డబ్బులు, ఎడ్యుకేషన్ కి, లేకుంటే బయటకు వెళ్ళడానికి, సినిమాలకు వెళ్ళడానికి, అన్నిటికి పెడతారు. ప్రిపరేషన్ అనగానే ఒక జాబ్ కావాలన్నా కూడా డబ్బులు పెడతారు, తెచ్చుకోండి. యూపీఎస్సీ ప్రిపేర్ కావాలని డబ్బులు పెట్టారు. ఒక ఐఏఎస్, డాష్ ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారా, అది బడ్డన్ లాగా చూస్తారా? ఇన్వెస్ట్మెంట్ సార్, డెఫినెట్లీ. ర్యాంకర్స్ ఎవరైనా కానీ, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ, దే హ్యావ్ మేడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ యూ సెడ్. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. ఫ్రెండ్ సర్కిల్ పక్కకు పెట్టడం అనేది సాక్రిఫైస్ కాదు. నీకు టైం లేదంతా పక్కకు పెట్టి పని చేసుకుంటున్నావు.
బాధపడుకుంటూ వాళ్ళని పక్క పెట్టినా బాధపడవు కదా. నాట్ జస్ట్ విత్ మనీ, ఈవెన్ కీపింగ్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ సైడ్, ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళను లైట్ తీసుకోవడం. నేనేమన్నా వాళ్ళని కోపం పడకండి వాళ్ళ మీద. డాష్ ఐఏఎస్ వోంట్ ఫీల్ బ్యాడ్, దే విల్ ఫీల్ లైక్ ఓకే వాళ్ళకి తెలియదు పాపం అని అనుకుంటారా. పెద్దరికం వస్తుంది కొంచెం, మెచ్యూరిటీ. సో ఆ పెద్దరికంగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్, టైమ్ ఇస్ ప్రీషియస్, దే వోంట్ వేస్ట్ టైం. పాజిటివ్ పీపుల్ ఎవరు, నెగిటివ్ పీపుల్ ఎవరు వాళ్ళకి అర్థమైంది. అనవసరమైన వాళ్ళని లైఫ్లో పెట్టుకోరు, అనవసరమైన పనులు చేయరు, ఎందుకంటే దే ఆర్ బిజీ ఆల్వేస్. మీరు ఐఏఎస్ అయినప్పుడు యూఆర్ ఆల్వేస్ బిజీ. సో బీ బిజీ. ప్రతిదానికి సాక్రిఫైస్ పెద్ద డ్రామాటిక్ ఉంటే కుదరదు. బట్టలు వేసుకుంటే సరిపోదు. ఐఏఎస్ తెలివి ఉండాలి. సో హౌ అబౌట్ ద క్లోతింగ్ సార్, షుడ్ దట్ బి కన్సిడర్డ్? బీ కంఫర్టబుల్. ఎక్స్ట్రావిగెంట్గా ఉండవలసిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్ ఏదంటే, కొంతమందికి చాలా ఎక్స్ట్రావిగెంట్గా ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటారు. ఇస్త్రీ బట్టలు వేస్తేనే చదవబుద్ది. కొంతమందికి షార్ట్ టీ షర్టే కంఫర్టబుల్, కొంతమందికి పంజాబ్ డ్రెస్తో మొత్తం చీర కట్టుకుంటే కంఫర్టబుల్, కొంతమందికి నార్మల్ జీన్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకుంటే కంఫర్టబుల్. వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ వేరే వాళ్ళ కోసం కాదు, మీకోసం మీరు. అండ్ ఇట్ షుడ్ నాట్ గ్రాబ్ అటెన్షన్, ఎందుకంటే మీరు ఇప్పుడు అటెన్షన్ గ్రాబ్ చేసే పొజిషన్లో అయితే లేరు. మీకు డిటాచ్మెంట్ కావాలి, ఎవరు మీ దగ్గర రావద్దు, మీరు పని చేసుకుంటూ ఉండాలి, బిజీగా ఉన్నారు కదా. ఐఏఎస్ అయినాక మీరు ఎంత చేసినా కూడా, మీరు ఏ పని చేసినా అట్లా తీసి ఒక టీ తాగినా కూడా అదొక టెన్షన్ వస్తుంది మీకు. అరే ఐఏఎస్ సార్ ఎట్లా చదువుతున్నాడు, ఐఏఎస్ మేడం ఎట్లా ఉంది వస్తుంది. అవసరం లేకున్నా కూడా అప్పుడు టెన్షన్ వస్తాయి, కాబట్టి ఇప్పుడు అవాయిడ్ చేయండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ అండ్ కంఫర్ట్. గో అకార్డింగ్లీ.